గుడ్ మార్నింగ్ రవి. వర్క్ బిజీలో పడి మర్చిపోయాను. అసలు షార్ట్ ఫిలిం చేస్తున్నానంట పూరి జగన్నాథ్. స్టోరీ ఏంటో చెప్పలేదు. ఈ మధ్య అసలు కలవడం లేదు. ఆ అబ్బాయి పేరు వినోద్. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు లక్ష్మీనారాయణ. అయితే ఈ స్టోరీలో లక్ష్మీనారాయణకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. లక్ష్మీనారాయణ లవర్ పేరు సింధు. కానీ వినోద్ మాత్రం ఆ లక్ష్మీనారాయణ గర్ల్ ఫ్రెండ్తోనే చాటింగ్ మొదలు పెట్టాడు. ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే సింధు వచ్చేసి లక్ష్మీనారాయణతో మీ ఫ్రెండ్ నాతో చాటింగ్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పింది. దాంతో లక్ష్మీనారాయణ ఊగిపోయి వినోద్తో వార్కి దిగడానికి బయలుదేరాడు. ప్రాక్టీస్ చేస్తున్నా కదా, నేను చేసిన పడేదాన్ని ఏం టాపర్ కావాలనుకుంటా. ప్రాక్టీస్ కాదురా, నువ్వెందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? స్టార్ట్ చేయొద్దురా, స్టార్ట్ చేయొద్దు. దూరం అనుకోవడం నాకు ఎప్పటికి నువ్వు దుబాయ్ చూడరా సింధు గురించి వినోద్ని అడగగానే వినోద్ చెలరేగిపోయాడు. ఇంకేముంది, మొదలైంది వార్. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని చెప్పాడు. దాంతో లక్ష్మీనారాయణ వినోద్ పై కోపంతో అతన్ని హతమార్చాలని డిసైడ్ అయ్యాడు. తన ఫ్రెండ్కి తెలిసిన ఒక పేరు మోసిన గూండా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని అతనితో డీలింగ్ కుదుర్చుకున్నాడు. హలో హలో అన్న, నమస్తే అన్న. నేను ఎవరు? మహేష్. మహేష్ ఎవరు? అన్న నేను ఎల్బినాలో ఉంటాను. నాకు మా ఫ్రెండ్ సురేష్ ఇచ్చిన నెంబర్ ఇది. తమ్మి చెప్తాను. అన్న కొంచెం చిన్న పని పడ్డా అన్న, కొంచెం హెల్ప్ చేయాలన్నా. ఏంటి? అంటే ఒకరిని వేసేయాలన్నా. వేసేయాలి? వేసేదంటే మాట్లాడారా? అన్న ప్లీజ్ అన్న, మీకు పెద్ద అంటే మీకు పెద్ద ఫాలోయింగ్ ఉందని తిన్నా అన్న. కొంచెం ఇలాగైనా నన్ను హెల్ప్ చేయండి అన్న. సరే, ఏం చేయాలి? వాడిని వేసేయాలన్న, వాడు ఉండదు అసలు. ఖర్చు అవుతుంది అన్న. ఎంత ఖర్చు సరే అన్న, నాకు వాడు ఉండకుండా కావాలి. నాకు ఖర్చు ఎంతైనా సరే బేర్ చేస్తాను. ఎంత చెప్పాను అన్న ఒక మర్డర్కి? ఒక మర్డర్కి 5 lakhs తీసుకుంటాం, ఎనీ ప్రూఫ్ లేకుండా తీయాలంటే. అన్న నేను 6 lakhs ఇస్తా అన్న. 6 lakhs ఇస్తా, వాడు ఉండదు. సరే తమ్మి, చూస్తుంటే నువ్వు కోపం చాలా ఉన్నట్టుంది నీకు వాని పైన. అట్లేం లేదన్న, వాడు చాలా హర్ట్ చేసినాను నన్ను. సరే నీకే అడ్రస్ పంపివ్వండి. అడ్రస్ పంపి అలాగే ఫోన్ కూడా అది ఫోటో కూడా పంపించేసి. సరే అన్న. సరే తమ్మి. సరే అన్న. తీసుకుంటాం మేము. ఎట్టకేలకు వినోద్ని హతమార్చిన గూండాలు లక్ష్మీనారాయణ ఇంటికి డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి బయలుదేరాడు. అప్పుడు లక్ష్మీనారాయణ ఎంటీ బ్యాగ్తో గూండాలనే మోసం చేయాలని అనుకుంటాడు. నీ ఫ్రెండ్ని వేసేసాం, నువ్వు ఇస్తానన్న 6 lakhs ఇచ్చేసేయి. నీకే ప్రాబ్లం లేదు తమ్ముడు, వాడిని వేసేసాం, అమౌంట్ ఇచ్చేసేయి. అన్నా డబ్బు లేదన్నా దీంట్లో. ఏంట్రా మమ్మల్నే మోసం చేస్తావా? కత్తిరా, వినేసేద్దాం.
వీని ఫింగర్ ప్రింట్స్ తీసుకుంట్రా, వీని ఆస్తి అంతా కలెక్ట్ చేసుకుందాం. డబ్బులు లేకుండా ఎంటీ బ్యాగ్తో గూండాలను మోసం చేయాలనుకున్న లక్ష్మీనారాయణకు చావెదురయ్యింది. లక్ష్మీనారాయణ ఫింగర్ ప్రింట్స్తో వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. స్టోరీ గుడ్, బాగుంది రా స్టోరీ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.